We invite Pastor Gabriel Thomas గారు అండ్ ట్రాన్స్లేషన్ చేయడానికి సంతోష్ పాల్ గారు వేదిక పైనకి రావాల్సిన కోరుతున్నాం. దయచేసి ఈ సమయం మందు కూర్చుందాం. మన మనస్సులను దేవుని వైపు కేంద్రీకరిస్తూ ఆయన చెప్పే మాటలను శ్రద్ధగా ధ్యానిద్దాం. Hallelujah. Hallelujah. All glory and honor be to our Lord Jesus Christ. సమస్త మహిమ ఘనత మన ప్రియతమ ప్రభువైన యేసుక్రీస్తు వారికే చెందును గాక. I bring greetings to you all in the matchless name of Jesus Christ. సాటి లేని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నేను శుభములు తీసుకొని వస్తున్నాను. I want to thank Pastor Daniel, the senior pastor of Hosanna Ministries, Safilguda, for warmly welcoming me to minister in his congregation and in this meeting. మరి హోసన్నా మందిర్ సఫిల్గూడ సీనియర్ కాపరి గారు దైవజనులు డానియల్ గారు వారి కుటుంబము నన్ను ఆహ్వానించి సాదరంగా నన్ను స్వీకరించి ఈ కూటములలో దేవుని వాక్యాన్ని అందించుటకు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. Thank you, Pastor, for your love, for your hospitality, for all that you have done for us. పాస్టర్ గారు, మీరు చూపిన ప్రేమ, మీరు ఇచ్చిన ఆతిథ్యమును బట్టి, మీరు మా పట్ల చూపినటువంటి సత్కారములను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. I also want to greet all the pastors, the full-time workers of God who are seated by the dais, for your presence and for your prayers. మరి వేదిక పక్కన కూర్చొని ఉన్నటువంటి దైవజనులైనటువంటి వారందరూ కూడా మరి మీ ప్రార్థనలను బట్టి, మీ సహకారములను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ మీకు కూడా శుభములు తెలియజేస్తున్నాం. May the Lord bless you all and what you do for the Lord. ప్రభు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ఆయన కొరకు మీరు చేస్తున్న కార్యములను ఆయన ఆశీర్వదించునుగాక. I want to go directly to the word of God. నేను నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. Kindly turn your Bibles with me to the Gospel of John, chapter 10 and verse 27. దయచేసి యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మీరు బైబిల్ తెరిచి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. My sheep hear my voice and I know them and they follow me. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. Verse 4 and 5 as well. అలాగే 4-5 వచనాలు కూడా మనం చదువుకుందాం. And when he puts forth his own sheep, he goes before them, and the sheep follow him, for they know his voice. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. And the stranger they will not follow, but will flee from him, for they do not know the voice of strangers. అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. Praise be to God. దేవునికే స్తుతి కలుగును గాక. One of the distinct characteristics of someone who can claim themselves to be the sheep under God is that they hear and obey the voice of God. దేవుని యొక్క ఆధిపత్యం క్రింద ఉండి నేను ఒక గొర్రెనై ఉన్నానని ఎవరైతే తమను తాము తెలియపరుచుకుంటున్నారో లేదా వ్యక్తపరుచుకుంటున్నారో వారికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణం ఏంటంటే వారు దేవుని స్వరం వినగలిగే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాక ఆయన స్వరంకు లోబడే వారిగా, విధేయత చూపేవారిగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. If we love God, it is exhibited by our obedience to God. మనం ఒకవేళ దేవుణ్ణి ప్రేమించే వారం అయితే మనము మన విధేయతను బట్టి దాన్ని ప్రదర్శించే వారిగా ఉంటాం. You know, I think it is easy for us to identify if somebody is in love with another person. ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లయితే దాన్ని చాలా సులభంగా మనం గుర్తించగలుగుతాం. You don't need any CCTV footage. దానికి get some evidence from their email or from their WhatsApp message. మరి ఈమెయిల్ నుండో లేదా వారి వాట్సాప్ సందేశాలను చూసో వారి ఒక రుజువు ఏదైనా కావాలన్నట్టుగా చూడాల్సిన అవసరం లేదు. Very easily you can identify if somebody is in love with others, because you will notice
the same child that was obeying the father and mother now suddenly stopped obeying the father and mother, and they have found somebody else who they will obey with all their heart. మరి చాలా సులభంగా అటువంటి వారిని మనం గుర్తించగలుగుతాం. ఆ ప్రేమలో పడ్డవారిని గుర్తించగలుగుతాం. ఎందుకంటే అంతవరకు తల్లిదండ్రులకు ఎంతో చక్కగా లోబడుతూ వారి మాటకు విధేయత చూపిస్తూ ఉన్నటువంటి ఆ బిడ్డలు అకస్మాత్తుగా వారు తండ్రి మాట తల్లి మాట వినడం మానేసి ఇక వారు కొత్తగా ఎవరినైతే ప్రేమించడం మొదలుపెట్టారో సంపూర్ణ హృదయంతో ఆ వ్యక్తుల యొక్క స్వరంను విని వారికి విధేయత చూపించడానికి అప్పగించుకుంటున్నారు. From the day they fell in love with that person, their their obedience totally changes. ఆ వ్యక్తి మరొక వ్యక్తితో ఏ వ్యక్తితో అయితే ప్రేమలో పడతారో ఆ నాట నుండి వారి యొక్క విధేయత అన్నది పూర్తిగా మార్పు చెందుతుంది. Suddenly these people find that the fathers and the mothers commandments are very burdensome. అకస్మాత్తుగా ఈ బిడ్డలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆజ్ఞలు కానీ వారు పెట్టే ఆ నియమాలు కానీ వారికి భారంగా బరువుగా మారిపోతాయి. Suddenly the father and mother become a bother for them. మరి అకస్మాత్తుగా ఇక వారి జీవితంలో వారికి ఉన్న తల్లిదండ్రులే వారికి ఒక విచారంగా లేక వారికి ఒక భారంగా మారిపోతారు. But the voice of the one they love, even though they are told to go to the hilltop and jump, they will do it. అయితే వారు ప్రేమిస్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క స్వరం వారికి ఎంత ప్రియంగా ఉంటుందంటే వారికి ఒక ఉన్నతమైనటువంటి కొండ శిఖరానికి ఎక్కి అక్కడ నుంచి కిందికి దునుకమంటే కూడా వారు ఏమాత్రం సంకోచించకుండా వెనకాడకుండా దునకడానికి ఇష్టపడతారు. If that person says get out of your house, they will get out of the house. మీ ఇంట్లో నుంచి బయటకంటే వారు వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు. If they say rob some money from your parents, they will rob the money from their parents. మీ తల్లిదండ్రుల దగ్గర నుండి డబ్బు దొంగిలించుకొని తీసుకురమ్మంటే కూడా వారు తల్లిదండ్రుల వద్ద డబ్బు దొంగిలించడానికి వెనకాడరు. If they say some lies, and they will start saying lies. వారు ఏదైనా అబద్ధాలు చెప్పమంటే కూడా అబద్ధాలు చెప్పడానికి వెనకాడరు. Why all this change? ఇలాంటి మార్పులన్నీ ఎందుకు చోటు చేసుకున్నాయి? The change came from the ones they love. వారు ఆ ప్రేమను వ్యక్తపరచడం లేదా ఆ ప్రేమలో పడ్డ ఆ నాటి నుండి ఆ దినం నుండి ఆ మార్పు మొదలైంది వారి జీవితంలో. That is why Apostle John said in 1 John chapter 5 and verse 3. అందుకనే యోహాను భక్తుడు మొదటి యోహాను 5:3 చెప్తున్నాడు. For this is the love that we have on God, that we obey his commandments. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. If you love God, obeying God will not be a problem. మీరు దేవుని గనుక ప్రేమించేవారైతే మీరు ఆయన మాటకు విధేయత చూపడము ఆయనకు లోబడటం అన్నది మీకు కష్టతరంగా ఉండదు. Yesterday, by the grace of God, I was trying to put a foundation to my teaching today about the importance of obeying the Lord. మరి నిన్నటి దినాన దేవుని మహాకృపను బట్టి ఈరోజు నేను అందించబోతున్నటువంటి దేవునికి విధేయత చూపే అంశం గురించి మరి నిన్నటి దినమున చక్కగా నేను ఒక మంచి పునాది వేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. We talked about two houses, and the wise man's house was defined by not only hearing the word but obeying the word. మరి రెండు గృహములను గురించి లేదా రెండు కట్టడముల గురించి మనం నేర్చుకున్నాం. మరి జ్ఞాని తన ఇంటిని కట్టినప్పుడు మరి దాన్ని దేని మీద ఆధారం చేసుకొని ఆ ఇంటిని కడుతున్నాడంటే దేవుని మాట వినటం మాత్రమే కాక దానికి విధేయత చూపుటానే ఆ విధేయత అనే ఆ పునాది మీద కట్టుకున్నాడని చెప్పుకున్నాం. Yesterday we also saw how the prophet Samuel told King Saul, obedience is better than sacrifice. అదే రీతిగా నిన్నటి రోజున మరి సౌలు రాజుకి సమూయేలు ప్రవక్త చెప్పినటువంటి మాట, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము అనే ఆ మాట తను ఎలా చెప్పి ఉన్నాడో రాజుతో ఆ మాట మనం చూసి ఉన్నాం. Our evidence of true Christian life is not based on the dresses we wear, it is not based on the decorations we wear, it is not based on the symbols we wear, it is based on our obedience to God. నిజమైనటువంటి క్రైస్తవ జీవితం యొక్క ఆ ప్రాముఖ్యతను వ్యక్తపరిచేది లేదా తెలియపరిచేది మనం ధరించే దుస్తులను బట్టి కాదు, మనం చేసే కార్యకలాపాలను బట్టి కాదు, మన వ్యవహారములను బట్టి కాదు, కానీ మనము దేవునికి ఏ విధమైన విధేయతను చూపిస్తున్నామో దాన్ని ఆధారం చేసుకొని మన క్రైస్తవ జీవితం ఉంటుంది. God is seeking for a people who will be willing to obey him in everything. సమస్త విషయాలలో అన్ని విషయాలలో కూడా దేవుని మాటకు ఎవరైతే లోబడతారో అట్టి వ్యక్తులను కొరకు దేవుడు ఆశపడుతూ చూస్తున్నాడు. God is pleased with people who obey him. ఆయనకు లోబడే ప్రజలంటే దేవునికి చాలా ఇష్టం.
Today I'm going to talk about 7 characteristics of true obedience. నిజమైనటువంటి విధేయత యొక్క 7 గుణ లక్షణాలను గురించి ఈ రోజు నేను మీతో పంచుకోవాలని 7 ఇష్టపడుతున్నాను. characteristics of true obedience. నిజమైన విధేయత యొక్క 7 రకములైనటువంటి గుణ లక్షణాలు లేదా గుణగణాలు. Turn with me to Matthew chapter 4 verse 18 to 20. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి 20 వరకు మనం చూద్దాం. The Bible says Jesus was walking by the Sea of Galilee and he saw 2 brothers, Simon called Peter and Andrew his brother, casting a net into the sea, for they were fishers. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను, వారు జాలరులు. Verse 19 and 20. 19-20 వచనాలు. He said to them, "Follow me and I will make you fishers of men." ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేతును అని వారితో చెప్పాను. Look at verse 20. 20వ వచనాన్ని చూడండి. And they immediately left their nets and followed Jesus. వెంటనే అనగా వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. These people were casting the net into the sea. ఈ వ్యక్తులు వారి యొక్క వలలు ఆ సముద్రంలో విసురుతున్నారు. In other words, they just started fishing. అనగా మరొక మాటలో చెప్పాలంటే అప్పుడే చేపలు పట్టడం అన్నది మొదలు పెట్టారు. They started their effort. వారి ప్రయాసాన్ని వారు మొదలు పెట్టారు. They started the business. వారు వ్యాపారంను ప్రారంభించారు. As they were casting the sea, Jesus did not wait for them to catch the fish. మరి వారు వలలు విసురుతూ ఉండడం మొదలు పెట్టినప్పుడు యేసుక్రీస్తు వారు వారిని చూసి వారు పూర్తిగా చేపలు పట్టే వరకు వేచి ఉందామన్నట్టుగా ఆయన ఆగలేదు. While they were casting the net, he called them, "Follow me." వారు వలలు విసురుచుండగానే మొదలు పెట్టిన వెంటనే మీరు వచ్చి నన్ను వెంబడించండి అని వారిని పిలిచి The ఉన్నారు. Bible says they immediately left their nets. బైబిల్ చెప్తున్న మాట వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి Now you ఆయనను come to వెంబడించారు. verse 21-22. ఇప్పుడు 21-22 వచనాలు కూడా చూద్దాం. From there Jesus moved on and he saw 2 more brothers, James the son of Zebedee and John his brother. మరి యేసు ప్రభువారు ఆ స్థలం నుండి బయలుదేరి వెళ్ళి మరొక చోటికి వెళ్ళినప్పుడు అక్కడ మరొక 2 అన్నదమ్ములను చూశాడు. జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో. And with their father, the Bible says, they were mending their nets. బైబిల్ చెప్తున్న మాట తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా. What does that mean? అంటే దాని అర్థం ఏంటి? They finished fishing. వారు చేపలు పట్టడం ముగించారు. They are getting ready to go for the next haul. తర్వాత ఇంకొక పని ప్రారంభించడానికి అన్నట్టుగా వారు సిద్ధపడుతున్నారు. Jesus says, "Follow me." యేసయ్య అంటున్నాడు, మీరు వచ్చి నన్ను వెంబడించండి. Verse 20 that says, 22 it says, 22వ వచనంలో they immediately వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. look at that incident. ఆ సంఘటన మీరు చూడండి. One crowd followed Jesus while they began fishing. ఒక గుంపేమో వారు చేపలు పట్టడం మొదలు పెట్టిన వెంటనే ప్రారంభించిన వెంటనే యేసును వెంబడించడం మొదలు పెట్టారు. Another crowd finished fishing and God called them. They immediately followed Jesus. మరొక గుంపేమో వారు పని పూర్తి చేసుకొని కొంచెం విశ్రాంతిగా ఉన్న ఆ తరుణంలో వారిని పిలిచిన వెంటనే వారు లోబడి యేసయ్యను వెంబడించారు. The first way to obey God is to obey without delay. మొదటి విధేయతలో ఉన్నటువంటి మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునికి విధేయత చూపుటలో ఏమాత్రము ఆలస్యము చేయకుండా వెంటనే లోబడాలి. Some of us have learned to obey, but we will not obey immediately. మనలో కొంతమంది విధేయత నేర్చుకున్నాం, దేవునికి లోబడటం నేర్చుకున్నాం, కానీ మనతో ఉన్న సమస్య ఏంటంటే వెంటనే అప్పటికప్పుడు మనం లోబడం. Sometime have you seen our children, you tell them, "Go and bring me a glass of water." కొన్నిసార్లు మన పిల్లల్ని చూడండి, వారికి మనం చెప్తాం, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని రా బిడ్డ అని. Do you know what they will say? వారు ఏమంటారు తెలుసా? "Daddy, I'm playing this game. Let me finish this and then I'll go and get water for you." డాడీ నేను ఈ గేమ్ ఆడుతున్నాను, ఈ గేమ్ అయిన తర్వాత వెళ్ళి నీకు నీళ్ళు తీసుకొస్తానంట. "Daddy, I'm watching this. It is going to be 10 minutes before it is getting over. So don't hurry up. Wait for 10 minutes. After I finish watching, I'll bring the water." డాడీ నేను ఇదిగో ఈ పలానా వీడియో చూస్తున్నాను, ఇంకొక 10 నిమిషాల్లో అది పూర్తి అవుతుంది, అది పూర్తయిన వెంటనే
వెంటనే నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టుగా I చెప్తాడు. will obey, but not immediately. నేను లోబడతాను, విధేయత చూపిస్తాను, కానీ వెంటనే కాదు. That is not how God demands our obedience. అయితే దేవుడు మన నుండి ఆశించే విధేయత అటువంటి విధేయత కాదు. If you obey without delay. మీరు విధేయత చూపేవారైతే వెంటనే ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే మీరు లోబడాలి. If you come to Acts chapter 8 verse 36 to 39. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 36 నుండి 39 వరకు చూసినట్లయితే, There was a minister of a queen called Candace traveling on a chariot. చున్నాడు. A minister to a queen. ఒక రాణికి ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. And he was traveling in the chariot. అతడు రథంలో ప్రయాణం చేసి వెళ్తున్నాడు. He was reading the book of Isaiah. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. God sent Philip to join him and explain what this Bible passage meant. దేవుడు ఫిలిప్పుతో మాట్లాడి, నువ్వు వెళ్ళి అతడు చదువుతున్న ఆ లేఖన భాగాన్ని అర్థం చేసుకునే విధంగా అతనికి విశదపరచమని చెప్పాడు. So Philip began to teach about Jesus Christ. అప్పుడు ఫిలిప్పు మరి యేసుక్రీస్తు వారిని గురించి అతనికి వివరించడం మొదలుపెట్టాడు. Verse 36 says, 36వ వచనం చెప్తుంది, while they were traveling along the road, they came upon some water, and the minister said, look, here is water, what can stand in the way of me being baptized? అక్కడ 36వ వచనంలో చూస్తే, వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లున్నవి నాకు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగాను. Verse 38 it says, 38వ వచనంలో అంటున్నాడు, this minister ordered the chariot to be stopped. మరి ఈ యొక్క మంత్రి గారు ఆ రథం నడిపిస్తున్నటువంటి వ్యక్తిని రథము ఆపమని ఆజ్ఞాపించాడు. He did not wait for the journey to end. ఈ ప్రయాణం ముగిసిపోయిన తర్వాత ముగింపులో చూద్దామన్నట్టుగా ఆయన ఆగలేదు. He didn't say, I will go to my country and then obey your word. నేను నా దేశానికి వెళ్ళిన తర్వాత, అక్కడికి చేరుకున్న తర్వాత అప్పుడు నీ మాటకు నేను లోబడతాను అనలేదు. He did not give any lame excuses for not stopping the chariot. ఆ రథము ఆపకుండా ఉండడానికి ఏదైనా సాకులు చెప్పడానికి అన్నట్టుగా కుంటి సాకులు ఏం చెప్పలేదు. He did not say, brother, the message is very nice, but I have not brought change of clothes, so I will go home and then I will get baptized. సహోదరుడా, నువ్వు చెప్పిన సందేశం చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, కానీ నేను మరి దుస్తులు మార్చుకోవడానికి నాకు వేరే దుస్తులు తెచ్చుకోలేదు కనుక నేను ఇంటికి వెళ్ళాక దుస్తులు తీసుకున్నాక అప్పుడు ఆలోచన చేస్తాను బాప్తిజం అని అనలేదు. He did not say, well, there is water is there, but I don't know whether there will be some crabs or snakes inside, so I am so scared to get into a strange pool of water. మరి నీళ్లు చూశాడు కానీ, మరి నీళ్లు ఉన్నాయి కానీ అందులో పాములు ఉంటాయో తేళ్లుంటాయో ఏముంటాయో తెలియదు కనుక కొంచెం మరి నేను భయపడుతున్నాను అన్నట్టుగా కూడా ఏం సాకులు చెప్పలేదు. This is a strange water for me, I have never seen this before. మరి ఈ నీళ్లు నాకు చాలా పరిచయం లేనటువంటి కొత్తగా ఉన్నటువంటి ప్రాంతం కనుక మరి నాకు ఇష్టంగా లేదన్నట్టుగా అనలేదు. No. లేదండి. He said, what is stopping me? మరి నన్ను ఆటంకపరిచేది ఏంటి? He immediately stopped the chariot, took baptism and went his way. వెంటనే అక్కడికక్కడే రథాన్ని ఆపి ఆయన క్రిందికి దిగి ఆ నీటిలోకి దిగి బాప్తిజం తీసుకొని ఆ తర్వాత వెళ్ళిపోయాడు. Hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ చెప్తుంది, the moment they were baptized and came out of water, the Holy Spirit took away Philip. వారు నీళ్ళలో నుండి వెలుపలికి వచ్చిన వెంటనే ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. Because he had a ministry in Samaria. ఎందుకంటే సమరయలో ఆయనకు ఇంకొక పరిచర్య ఉన్నది. That means God is not going to wait for us to obey. అంటే దేవుడు మనము లోబడేదాకా, మనము విధేయత చూపేదాకా మన కొరకు కనిపెట్టుకొని కూర్చోడు. If God wants us to do something today, he will speak to us today. ఈ రోజు మనం ఏదైనా దేవుని కొరకు చేయాలని దేవుడు కోరుకుంటే ఈ రోజే మనతో మాట్లాడతాడు. If God wants us to do something tomorrow, he will speak to us tomorrow. మరి రేపటి రోజు దేవుడు మనతో ఏదైనా చెప్పాలనుకుంటే, ఏదైనా చేయించాలనుకుంటే రేపే మాట్లాడతాడు మనతో. We are not supposed to take the freedom to fix the timeline for God's obedience. మరి దేవుని యొక్క విధేయతకు మన సమయ కాలాన్ని మన స్వతహాగా మనం నిర్ణయించుకొని మనము ఆ సమయాన్ని నిర్ణయించుకోవడానికి వీల్లేదు. The Bible says tomorrow is not yours. బైబిల్ చెప్తున్నది రేపటి దినము నీది కాదు. This is the day of salvation. Today is the day of salvation. నేడే ఇదే రక్షణ దినము అంటున్నాడు. Today is the day to repent. నేడే నువ్వు మారు మనసు పొందవలసిన దినం. Tomorrow is not your day. రేపు నీది కాదు. If you are obeying God, the Bible says obey without delay. నీవు దేవునికి లోబడుతున్నట్లయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఏమాత్రము ఆలస్యం చేయకుండా
వెను వెంటనే అప్పటికప్పుడే నువ్వు విధేయత చూపించాలి. In Acts chapter 24, verse 24 to 25, అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 24-25 వచనాలు చూసినట్లయితే there was a very powerful man called Felix and his wife Drusilla who got to hear the gospel message through Apostle Paul. ఫేలిక్సు ద్రుసిల్లా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారు నెమ్మదిగా పౌలు ద్వారా, దైవజనుడైనటువంటి పౌలు ద్వారా దేవుని వర్తమానాన్ని, సువార్తను వినడం మొదలు పెట్టారు. And verse 25 says, 25వ వచనంలో బైబిల్ చెప్తుంది, as Paul began to speak about righteousness, temperance, judgment to come, Felix looked at Paul and said, go your way for some time. When I have a convenient time, I will call for you. అప్పుడు అతడు నీతిని గూర్చియు, ఆశా నిగ్రహంను గూర్చియు, రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగులా భయపడి, ఇప్పటికి వెళ్ళుమో, నాకు సమయమైనా నిన్ను పిలువనంపింతునని చెప్పాను. నాకు అనుకూల సమయం దొరికినప్పుడు నేను పిలిపిస్తానంటున్నాడు. Whose convenient time? ఎవరికి అనుకూల సమయమో? Not for God, for him. దేవునికి అనుకూల సమయం కాదంట, తనకు అనుకూల సమయంలో చేస్తాడట. He fixed his own convenient time. తన అనుకూల సమయాన్ని తానే నిర్ణయించుకున్నాడు. If you read the scripture, that convenient time never came again for him. ఆ లేఖనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి చదివితే అతని జీవితంలో మరలా ఎన్నడూ ఆ అనుకూల సమయం రాలేదు. Because that day was the convenient time God knew before. ఎందుకంటే ముందుగానే దేవుడు ఎరిగి ఉన్నాడు ఆ వ్యక్తి జీవితంలో ఆ దినమే అనుకూలమైన సమయమని. How many of us have developed this habit of obeying the Lord without delay? మరి ప్రభువుకు విధేయత చూపుటలో ఆలస్యము చేయకుండా వెనువెంటనే అప్పటికప్పుడే విధేయత చూపించే ఆ వైఖరిని, అటువంటి తత్వాన్ని మనలో ఎంతమంది పెంపొందించుకున్నాం ఆలోచించాలి. Sometimes you see, when we are asked to do something in the world, like filling up an application before the date, applying for visa before the date, we are all in a hurry and a rush to make sure before the window closes we want to submit the application. మరి కొన్నిసార్లు ఏదైనా అప్లికేషన్ సమర్పించే రోజు, పలానా రోజు చివరి రోజు అని చెప్పారనుకోండి, లేదా వీసా అప్లై చేసుకోవాలనుకోండి, ఇదిగో ఇది పలానా రోజు ముగింపు అన్నప్పుడు దానికి ముందుగానే ఆ కిటికీ మూసివేయబడక మునిపే వెనువెంటనే మనం స్పందించి ఆత్రపడి మనం వాటిని నింపేసి సిద్ధపరిచి తీసుకొని వెళ్తాం. All night we wake, we stay awake and we finish it. రాత్రంతా అవసరమైతే మేల్కొని ఉండి వాటిని నింపేసి సిద్ధపరచుకొని వెళ్ళడానికి ఇష్టపడతాం. Sometimes I've seen children, when they love somebody, కొన్నిసార్లు బిడ్డలు, చిన్నపిల్లలు వారు ఎవరినైనా ప్రేమించినప్పుడు overnight, even the day is not begun, in the night itself they run away. రాత్రికి రాత్రే, తెల్లవారక ముందే వారు లేచి వెళ్ళిపోతారు, పారిపోతారు ఇంటి నుండి. Why? ఎందుకు? Oh, I have to obey that word by tonight. ఈ రాత్రికి రాత్రే నేను ఆ మాట ఇచ్చాను కదా, ఆ మాటకు లోబడాలి, కట్టుబడి ఉండాలి. How much we obey human beings and human orders. మానవ పద్ధతుల, మానవ నియమాలకు, మానవులకు మనం ఎంతగా విధేయత చూపిస్తున్నాం, ఎంత లోబడుతున్నాం. But when we come to God, we always say, tomorrow Lord, another time Lord. అయితే ప్రభు విషయానికి వస్తే, దేవుని విషయానికి రాగానే, ప్రభువా రేపు చూస్తానయ్యా, తర్వాత చూస్తానయ్యా అన్నట్టుగా మనం వాయిదాలు వేస్తుంటాం. Some years ago, there was a young boy who came to my church. కొన్ని సంవత్సరాల క్రితము ఒక యవనస్తుడైనటువంటి వ్యక్తి మా సంఘానికి వచ్చాడు. He came from another town, another district to study in our city. మరొక జిల్లా నుండి, మరొక టౌన్ నుండి మా యొక్క స్థలంలో అతడు చదువుకోవడానికి వచ్చాడు. He was about 16 years old, about to start college. దాదాపు 16 సంవత్సరాల వయసు ఉన్నాడు. కాలేజ్లో మరి అతడు అడుగు పెట్టాడు. He faithfully attended all the services in our church. మా సంఘంలో జరిగే ప్రతి ఆరాధన క్రమానికి క్రమం తప్పకుండా హాజరైతూ వచ్చాడు. So he was about to finish his college and go back to his hometown. ఇక అతడు కాలేజ్ ముగించుకొని తన ఇంటికి తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైంది. And you know what, one day I met him and I told him, Yappa, what happened? You are not taking baptism still. Why are you delaying? I asked him. అప్పుడు ఆ యవనస్తుడు వెళ్ళిపోతున్న సమయం, తరుణం ఆసన్నం అవుతున్నప్పుడు అతడు ఒక రోజు నేను అతన్ని కలుసుకొని వ్యక్తిగతంగా, అయ్యా మరి నువ్వు బాప్తిజం తీసుకోవడం ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, ఎప్పుడు తీసుకుంటావు అన్నట్టుగా నేను అడిగాను. And he had this big smile and said, Uncle, I will take baptism immediately after I get a job. అప్పుడు వెంటనే చిరునవ్వుతో ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, అంకుల్ గారు మరి నాకు ఉద్యోగం వచ్చిన వెంటనే అప్పటికప్పుడే నేను బాప్తిజం తీసుకుంటాను అన్నాడు. Okay, he moved to his hometown. సరే, అతడు తన గృహానికి వెళ్ళిపోయాడు. By the grace of God, he got a very good job. దేవుని మహాకృపను బట్టి ఆయనకు అద్భుతమైనటువంటి మంచి ఉద్యోగం వచ్చింది. And one day he came to meet me. ఒక రోజు అతడు నన్ను కలుసుకోవడానికి వచ్చాడు. He came with a wedding card.
మరి అతని వివాహం కార్డు తీసుకొని వచ్చాడు, వెడ్డింగ్ So కార్డ్. I was very happy that he was getting married. అతనికి వివాహం జరుగుతుందని నాకు చాలా సంతోషం We had a అనిపించింది. small talk. మరి చిన్నగా కొన్ని మాటలు మాట్లాడుకున్నాం, And సంభాషణ. after the talk, I asked him before I prayed, "Have you taken baptism?" I asked him. మరి ఆ సంభాషణలో చివరిగా నేను మాట్లాడుతూ, మరి నువ్వు బాప్తిజం తీసుకున్నావా అని అడిగాను. He was smiling. అతడు చిరునవ్వుతో నవ్వుతున్నాడు. "Uncle, very soon I will take baptism." అంకుల్ త్వరలోనే నేను బాప్తిజం తీసుకుంటాను అంకుల్ అన్నారు. He left. వెళ్ళిపోయాడు. Some years later, he sent me a card on WhatsApp for his son's first birthday. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాట్సాప్లో నాకు అతనికి పుట్టిన కుమారుని యొక్క ఒక మొదటి బర్త్డే గురించి ఆ యొక్క ఇన్విటేషన్ పంపించాడు. I saw the birthday card. I was very happy, but I did not stop. I asked him, "Have you taken baptism?" మరి బర్త్డే కార్డు చూసి నేను చాలా సంతోషపడ్డాను. అయితే అక్కడికి ఆగిపోకుండా, మరి నువ్వు సరే ఈ విషయం బాగానే ఉంది కానీ నువ్వు బాప్తిజం తీసుకున్నావా అని అడిగాను మళ్ళీ. He said, "Uncle, I'm praying for my wife to get a job overseas, and after that I'll take baptism." ఆ తర్వాత అతడు చెప్పిన మాట ఏంటంటే, అంకుల్ నా భార్యకు విదేశాల్లో ఉద్యోగం కొరకు చూస్తున్నాను, ఆమెకు అక్కడ విదేశాల్లో ఉద్యోగం రాగానే తీసుకుందామని ఆలోచన చేస్తున్నాను అన్నాడు. Then I didn't disturb him. I left him. సరే ఇక చివరికి వదిలేసాను, ఇక అతను పట్టించుకోలేదు. About 2 years later, 2 సంవత్సరాలు గడిచిన తర్వాత I happened to go to Australia for ministry. సేవ కొరకు అన్నట్టుగా మరి ఆస్ట్రేలియా దేశానికి నేను వెళ్ళడం జరిగింది. One day I was walking for shopping with my family in a shopping, area. మరి ఒక రోజు నా కుటుంబంతో కలిసి కుటుంబ సమేతంగా మేము షాపింగ్ చేయడానికి అన్నట్టుగా అక్కడ షాపింగ్ మాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. From a distance, this boy is coming with a big smile and saying, "Uncle, how are you here in Australia?" he said. దూరం నుండి ఈ వ్యక్తి నన్ను చూస్తూ మరి అక్కడి నుండే చిరునవ్వుతో నన్ను చూసి, అంకుల్ గారు మీరేంటి ఇక్కడ అన్నట్టుగా పలకరించాడు. I was surprised that he was in Australia. అతడు ఆస్ట్రేలియాలో ఉండటం నేను చూసి నేను ఆశ్చర్యపోయాను. We were very happy to meet each other after many years. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి కదా, ఇప్పుడు కలుసుకున్నామని చాలా సంతోషపడ్డాను. So we had a nice time to talk with each other. మరి ఒకరితో ఒకరం చాలా ముచ్చట్లు చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం. He asked me to pray for him. తన కొరకు ప్రార్థన చేయమని ప్రారంభించే ముందు మరలా అడిగాను, బాప్తిజం తీసుకున్నావా మరి అని అడిగాను. He again smiled. మళ్ళీ చిరునవ్వు నవ్వాడు. Do you know what he said this time? ఈసారి ఏమన్నాడు తెలుసా? "Uncle, I will take baptism, but I want to take baptism in Jordan River." అంకుల్ నేను బాప్తిజం తీసుకుంటాను కానీ ఈసారి మాత్రం తప్పక యోర్దాన్ నదిలోనే నేను బాప్తిజం తీసుకోవాలి అన్నాడు. I looked at him and said, "By the time you take baptism in Jordan River, that river will get dried up." నేను అన్నాను, అతని వైపు చూసి అతనితో అన్నాను, నువ్వు బాప్తిజం తీసుకోవడం ఏమో కానీ ఆ యోర్దాన్ నదికి వెళ్ళి నువ్వు బాప్తిజం తీసుకునే లోపు ఆ యోర్దాన్ నది ఎండిపోతుంది అన్నాను. Already now only knee level water is there. ఇప్పటికే అక్కడ మరి మోకాళ్ళలో నీళ్ళే ఉన్నాయి అక్కడ. By the time you decide to take baptism, Jordan River will cease to exist. మరి ఇక నువ్వు బాప్తిజం తీసుకుంటాననే నిర్ణయానికి వచ్చే లోపు ఆ యోర్దాన్ నదే లేకుండా పోతుందేమో. No delay for getting married. వివాహం కొరకు ఆలస్యం చేయడం లేదు. No delay for bearing children. పిల్లల్ని కనడానికి ఆలస్యం చేయట్లేదు. No delay for getting a job. ఉద్యోగం సంపాదించడానికి ఆలస్యం లేదు. No delay for moving to another country. ఇతర దేశాలకు వెళ్ళటానికి ఆలస్యం చేయట్లేదు. But if it comes to the word of God, I will do it, but I will do it later. అయితే దేవుని వాక్యం విషయానికి వచ్చేసరికి, దానికి లోబడే విషయానికి వచ్చేసరికి నేను చేస్తాను, లోబడతాను కానీ విధేయత చూపిస్తాను కానీ తర్వాత మరెప్పుడైనా సమయం దొరికినప్పుడు. Sometimes it has really made me, think very, very deeply about this. కొన్నిసార్లు ఈ విషయాన్ని బాగా లోతుగా ఆలోచించడానికి నాకు ఆలోచన కలగజేయబడింది. There are so many children, young people, whatever their friends are saying, they want to act on it immediately. చాలా మంది యవనస్తులు నేను గమనిస్తున్నప్పుడు వారి స్నేహితులు ఏదైనా మాట చెప్తే వారు ఏ మాట చెప్పినా కానీ వెంటనే స్పందించి దానికి విధేయత చూపిస్తారు, దాని They చొప్పున don't even జరిగిస్తారు. think about the consequences. దాని ఫలితాలు ఎలా ఉంటాయి, పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఆలోచన చేయకుండా వెనకాడకుండా చేసేస్తారు. They don't want anybody to force them. You don't have to force them. ఎవరు వారిని బలవంత పెట్టనక్కర్లేదు. Oh, they immediately act on what is being told. వెంటనే ఆ స్నేహితుడు ఏం చెప్పినా కానీ అది చేయడానికి వెనకాడకుండా చేసేస్తారు. But if something comes from the word of God to obey, అయితే దేవుని వాక్యంలో నుండి పలానా విషయంలో నువ్వు విధేయత చూపించాలని ఆ వాక్యం వస్తే, I want God to speak to me again.
దేవుడు మరలా నాతో మాట్లాడాలని నేను I చూస్తున్నాను want అంటారు. Jesus to come in my vision. యేసు నా దర్శనంలో వచ్చి కనబడి మాట్లాడాలంటారు. I want some signs to happen, like one day there should be, with the fog, with the dew, this part should be. ఒక సూచన కావాలి. ఆ సూచన ఎలాగ ఉండాలంటే ఒక భాగంలో మరి భూమి భాగం ఒక వైపేమో మంచుతో కురిసినట్టుగా ఉండాలి, ఇంకొక వైపేమో ఏమాత్రము మంచు లేకుండా ఎండిన స్థితిలో ఉండాలి అన్నట్టుగా, అలాంటి సూచన కావాలి నాకు అన్నట్టుగా చెప్తుంటారు. Only with God they keep asking signs. దేవునితో మాత్రమే అలాంటి సూచనలు అలాంటి వ్యవహారాలను ఆలోచిస్తూ అడుగుతూ ఉంటారు. The question is, ప్రశ్న ఏంటంటే how is your obedience? నీ విధేయత ఎలా ఉంది? Do you obey God without delay? ఆలస్యం చేయకుండా వెనువెంటనే నువ్వు దేవునికి విధేయత చూపిస్తున్నావా? A great delayed obedience is disobedience. ఆలస్యంగా విధేయత చూపుట అవిధేయతతో సమానం. Delayed obedience is disobedience. ఆలస్యంగా చూపించే విధేయత అవిధేయతే. That is why in Hebrews 3:15 we read, అందుకని హెబ్రీ 3:15లో మనం చూస్తున్నాం, today if you will hear his voice, do not harden your hearts as your fathers did in the day of provocation. నేడు అనుబడు సమయం ఉండగానే మరి మీ పూర్వీకులు చేసినట్టుగా మీరు ఆలస్యం చేయకండి, మీ హృదయాన్ని కఠినపరచుకోకండి అంటున్నాడు. Lift your right hand before God మీ కుడి చేయి ప్రభు తట్టుకు ఎత్తండి. and say, Lord, give me the grace to obey you without delay. చెప్పండి, ప్రభుతో మాట్లాడుతూ చెప్పండి, ప్రభువా ఏమాత్రము ఆలస్యం చేయకుండా ఆలస్యం లేనటువంటి విధేయత నాకు దయచేయండి ప్రభువా, ఆ విధమైన విధేయత చూపించే కృప నాకు దయచేయండి ప్రభువా. Open your mouth and say that small prayer. మీ నోరు తెరిచి ఈ చిన్న ప్రార్థన ప్రభుతో చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Help me to obey you without delay. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీకు విధేయత చూపించటకు నాకు సహాయం చేయండి నాయన. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. If there is any delay in your life, నీ జీవితంలో ఏదైనా ఆలస్యం చేస్తున్నట్టుగా ఉంటే today is the day of salvation. నేడే రక్షణ దినం. Hallelujah. హల్లెలూయా. I will obey the Lord today. నేను ప్రభు మాటకి ఈ రోజే విధేయత చూపిస్తాను, లోబడతాను. Number 2, రెండవది, how should our obedience be? మన విధేయత ఏ విధంగా ఉండాలి? Come with me to Hebrews chapter 11 and verse 7. హెబ్రీ పత్రిక 11:7 మనం చూద్దాం. By faith Noah, though warned of God of things not yet seen, moved with fear, prepared an ark to the saving of his house. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. He was warned of God of things that he had not seen. అది వరకు ఎన్నడూ గతంలో చూడనటువంటి సంగతులను గురించి ఈ నోవహు దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. But the Bible says by faith he obeyed and made or built an ark. అయితే బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే విశ్వాసమును బట్టి దేవునికి విధేయత చూపించి ఆ విధేయతకు కార్యముగా ఆయన ఓడ సిద్ధం చేసుకున్నాడు అని The చూస్తున్నాం. second characteristic of true obedience is నిజమైన- obedience without doubts. నిజమైనటువంటి విధేయతకు ఉండవలసిన రెండవ గుణగణం ఏంటంటే ఏ విధమైన సందేహము లేకుండా విధేయత చూపించాలి. Obeying without doubting. నిస్సందేహంగా విధేయత చూపుట. If we can all imagine the kind of doubts that Noah would have got when God told him about the flood that was coming. రాబోచున్నటువంటి ఆ యొక్క వరదలను గురించి దేవుడు అతనికి హెచ్చరించినప్పుడు మరి అతడు ఒకవేళ సందేహపడి ఉండొచ్చు, సందేహ సంబంధమైనటువంటి ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. So many doubts would have come. ఎన్నెన్నో ఆలోచనలు సందేహపూర్వకంగా ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. Why? ఎందుకు? Because until that time people never saw rain. It was only dew that covered the earth. ఎందుకంటే అప్పటి వరకు గతంలో ఎన్నడూ కూడా పైనుండి వర్షము పడుట వారు చూడలేదు. ఆ నేల నుండి మంచి ఆ మంచు కురుస్తూ వచ్చేది. There was no floods until that time. అప్పటి వరకు జల ప్రళయాలు కానీ ఇటువంటి వరదలు కానీ రాలేదు. Nobody saw a boat because a boat did not exist. అంతకు మునుపు ఎవరు ఇటువంటి ఓడను చూసి ఉండలేదు, ఎందుకంటే దాన్ని ఎవరు సిద్ధం చేయలేదు అంతకు ముందు. They had no idea what is rain, what is floating on water, what is being saved by water. No idea. వర్షం అంటే ఏంటి, వర్షంలో కొట్టుకొని పోవడం అంటే ఏంటి, వర్షం నుండి రక్షించబడటం అంటే ఏంటి అన్నది ఏమాత్రం ఆలోచన లేదు, వారికి తెలియదు. Today if you see, right from children being in kindergarten, they are taught rhymes like rain, rain, go away, come again some other day.
మరి ఈరోజు మరి మన పిల్లల నుండే చిన్ననాటి నుండే వారికి కేజీ గార్డెన్ కిండర్ గార్డెన్లో ఉన్నప్పటి నుండే వారికి రైమ్స్ నేర్పిస్తున్నారు. వర్షమా వర్షమా వెళ్ళిపో, మరొక రోజు ఎప్పుడైనా రా అని. And we also have science books for our children where they know how the rain is formed, how the rain will flow, how the rain will fall, and how the floods will come. Everything is taught for us in science. మరి ప్రతి విషయం కూడా ఈ సైన్స్లో పిల్లలకు నేర్పించబడుతుంది. ఈ వర్షం అన్నది ఎలా సిద్ధమవుతుంది, అది ఎలాగ రూపుదిద్దబడుతుంది, ఎలాగ కురుస్తుంది, దాని ఫలితాలు ఎలా ఉంటాయని అన్ని విషయాలు సైన్స్లో నేర్పిస్తున్నారు పిల్లలకి. So we are all well informed about rains and floods. ఇప్పుడు ఈ వర్షంలను గురించి, జల ప్రళయాలను గురించి, ఆ వరదలను గురించి ఎన్నెన్నో మంచి సమాచారాలు మనం పొందుకుంటున్నాం. But Noah did not have any information. కానీ నోవహు విషయానికి వస్తే అతనికి ఎటువంటి సమాచారం లేదు. There was only one instruction that came from God. దేవుని వద్ద నుండి వచ్చిన ఒకే ఒక్క సూచన మాత్రమే ఇవ్వబడింది ఆయనకి. He did not go and ask for inference. Is this the word of God? Will the rain come? Should we build a boat? He did not ask any questions. మరి ఇది నిజమేనా, దేవుని మాటనేనా, మరి నిజంగా వర్షం అన్నది ఏదైనా ఉన్నదా, వర్షం అన్నది వస్తుందా, మరి దీని కొరకు నేను ఈ ఓడ సిద్ధం చేయడం అవసరమా అన్నట్టుగా ఏమాత్రం సందేహించలేదు. He did not go to his father and ask him, Daddy, did rains come in your lifetime? మరి తన తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నగారు మరి మీ యొక్క జీవిత కాలంలో ఎప్పుడైనా పైనుండి వర్షాలు పడటం మీరు ఎప్పుడైనా చూసారని కూడా అడగలేదు. He did not have any doubts. ఎటువంటి సందేహాలు లేవు ఆయనకి. Exactly according to God's design, God's direction and God's dimensions, he built the ark. ఖచ్చితంగా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ మార్గదర్శకత్వాన్ని బట్టి, ఆ సూచనలను అనుసరించి చక్కగా ఆయన యొక్క నిర్మాణాన్ని తలపెట్టి ఉన్నాడు. He did not change a single dimension. ఒక్క దాని పరిణామాన్ని ఒక్క విధంగా కూడా మార్చలేదు. Same measurement he maintained and he built a boat. ఆ పరిమాణం దేవుడు ఏ కొలత చొప్పున ఇచ్చాడో దాని చొప్పున కరెక్ట్ గా అదే విధంగా ఆయన చేసి ఉన్నాడు. Imagine the rain had not started now. మరి ఆ వర్షం ఇంకా ప్రారంభించబడలేదు. But he was already in the ark before the rain came. వర్షం రాక మునిపే అతడు వెళ్ళి ఓడలో ఉన్నాడు. He and his family also went inside. అతడు అతనితో పాటు తన కుటుంబం కూడా వెళ్ళి ఆ ఓడలో ఉన్నారు. He collected 2 of all animals and brought them inside. జంతువులన్నిటిని జంటలుగా తీసుకొని వెళ్ళి లోపల పెట్టాడు. He did not say, Lord, first send me the little drizzle, then I will think about going inside. ప్రభువా, నువ్వు కొంచెం చినుకులు అలాగా మొదలు అవ్వడానికి మొదలు పెట్టు, అప్పుడు నేను ఆలోచన చేస్తాను, అప్పుడు ఓడలోకి ప్రవేశిస్తానని చెప్పలేదు. No vision was given. మరి ఏ దర్శనం ఇవ్వబడలేదు. No signs were given. ఏ సూచనలు ఇవ్వబడలేదు. But the Bible says, కానీ బైబిల్ చెప్తుంది, he obeyed God's voice without doubting. ఏ విధమైన సందేహం లేకుండా నిస్సందేహంగా దేవుని మాట సంకోచించకుండా ఆయన లోబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. How many of us have the characteristic of obeying God without doubting? ఏమాత్రం సందేహపడకుండా, అనుమాన పడకుండా మరి దేవుని మాటను విని మనం లోబడే ఆ తత్వము, వైఖరి ఎంతమందికి ఉన్నది మనలో? The prayer of my heart is this. నా హృదయంలో నేను చేసే ప్రార్థన ఇదే. Lord, give us a faith that we will obey you without asking questions. ప్రభువా, ఎటువంటి ప్రశ్నలు నిన్ను ప్రశ్నించకుండా ఉన్న పాటున నేను నీకు విధేయత చూపగలిగే అటువంటి స్థితి నాకు దయచేయమని మనం అడగాలి. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, anyone who comes to God must believe that he exists and he faithfully rewards those who seek him. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, ఆయనను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి అని బైబిల్ తెలియజేస్తుంది. The Bible says without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము అని బైబిల్ సెలవిస్తుంది. Why are you doubting before God? మరి దేవుని ఎదుట నువ్వెందుకు సందేహపడుతున్నావు, ఎందుకు అనుమానిస్తున్నావు? Thomas the disciple ఆ తోమా had doubts about Jesus. శిష్యుడైనటువంటి తోమా యేసును గురించి ఎన్నో సందేహాలు, అనుమానాలు కలిగి ఉన్నాడు. He did not even have the faith that the women who went and searched the body of Jesus had. మరి యేసు ప్రభు యొక్క శరీరాన్ని వెతకడానికి వెళ్ళిన ఆ స్త్రీలు చెప్పిన మాటలు కూడా నమ్మడానికి ఆయన ఏమాత్రము ఇష్టపడలేదు. He said, I want to leave my fingers into his wounds and my hand into his side. ఆయన అంటాడు, ఆయన గాయాలలో నేను వేలుపెట్టి, ఆయన పక్కలో వేలుపెట్టి చూస్తేనే గాని, ఆయన గాయాలలో వేలుపెట్టి చూస్తేనే గాని నేను నమ్మను అన్నాడు. And what did Jesus do? అప్పుడు యేసయ్య ఏం చేశాడండి? Jesus appeared for him specially. వ్యక్తిగతంగా ఆయన కొరకు అన్నట్టుగానే యేసయ్య ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. But you know what? అయితే ఏంటో తెలుసా? Jesus told him, యేసయ్య ఆయనతో అంటున్నాడు, blessed are those who believe without seeing than believing by seeing. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Who are we in this category?
ఈ ఈ యొక్క రెండు విధాలుగా ఉన్నటువంటి ఈ స్థితిలో మనం ఎక్కడున్నాం, ఏ విధంగా ఉన్నాం? Do we obey God without doubting? మనం సందేహపడకుండా, అనుమానపడకుండా దేవునికి లోబడుతున్నామా? So many times, imagine the way we trust people with all our life. చాలాసార్లు మన జీవితం అంతా కూడా మరి మన చుట్టూ ఉన్నటువంటి మనుషులను ఎంతగా నమ్మకంగా నమ్ముతామండి. How much we give value to their words. వారి మాటలకు ఎంత విలువిస్తాము. If, oh, they said it, he said it, they promised, this person promised, immediately we launch out. అమ్మో ఫలానా వ్యక్తి చెప్పాడా, ఆయన చెప్పాడా, ఆమె చెప్పిందా, వారు చెప్పారంటే అది ఖచ్చితమే అని వెంటనే మనం నమ్మేస్తాం. The Bible says, do not put your trust in princes. అయితే బైబిల్ సెలవిస్తున్నది రాజులను నమ్మవద్దు అని. The Bible says it is better to put your trust in God than putting your trust on man. మనుషుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని బైబిల్ సెలవిస్తుంది. Hallelujah. హల్లెలూయా. The Bible says, those who trust in the Lord will be like Mount Zion that will never be moved. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఎన్నడూ కదలనటువంటి స్థిరంగా ఉండే ఆ సియోను కొండవలే ఉంటాడని బైబిల్ తెలియజేస్తుంది. Lord, give me the obedience to obey without doubting. ఏ విధమైన సందేహం కానీ అనుమానం కానీ లేకుండా నీకు విధేయత చూపగలిగే అటువంటి విధేయత నాకు దయచేయండి ప్రభు అని మనం Can we అడగాలి. lift up our right hand and say that? ఒకసారి మన కుడి చేయి పైకెత్తి ప్రభుని అడుగుదామా? Lord, give me the faith to obey you without doubting. ప్రభువా ఏమాత్రం సందేహించకుండా అనుమానించకుండా నీ మాటకు నేను విధేయత చూపగలిగే అటువంటి కృప నాకు దయచేయి నాయనా. Hallelujah. హల్లెలూయా. Thirdly, మూడవదిగా Genesis chapter 37 verse 13. ఆదికాండము 37వ అధ్యాయము 13వ వచనం. And Israel or Jacob said to Joseph, do not your brothers feed the flock in Shechem? Come and I will send you unto them. And he said to him, here am I. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందమేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. He said, here I am. ఇదిగో నేనున్నాను, అందుబాటులో ఉన్నాను అని చెప్తున్నాడు. I am ready to go. నేను వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నాను. I want you to notice something very interesting about Joseph's obedience. యోసేపు యొక్క విధేయతను గురించి ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. Number 3, I will say, true obedience is obedience without duress or compulsion. మరి ఇక్కడ మూడవదిగా మనం చూసినట్లయితే విధేయత అనున్నది బలవంతంగా కాక ఉండేటువంటి విధేయత మనం చూపాలి. Obeying without duress. ఏమాత్రము బలవంతం చేయకుండా బలవంత వైఖరితో మనం లోబడకూడదు. Here the father says, why don't you go and take food for your brothers? మరి నువ్వు వెళ్ళి నీ సహోదరులకు భోజనం తీసుకొని వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా అడిగాడు తండ్రి. Who are these brothers? ఈ సహోదరులు ఎవరండి? They were the ones who hated him. అతన్ని ద్వేషించిన సహోదరులు ఆయన. They didn't accept him. ఆయనను అంగీకరించిన వారు కాదు. They didn't love him. ఆయనను ప్రేమించిన వారు కాదు ఆ సహోదరులు. Joseph knew very well they will not invite or welcome him. మరి యోసేపుకు బాగా తెలుసు వారు ఆయనను ఆహ్వానించరని, వారు మరి చక్కగా చూసుకోరని తెలుసు. But in spite of that, అయినను just because his father said go, he immediately obeyed without being forced to do so. మరి తన తండ్రి చెప్పిన వెంటనే ఇక నేను తప్పదా వెళ్ళాలా అన్నట్టుగా బలవంతంగా కాక ఇష్టపూర్వకంగా లోబడ్డాడు. Some of us, if we were there in the place of Joseph that day, we would have said, ఒకవేళ why don't you find some servant, he can take the food for them. ఒకవేళ Anyway, they don't love me, why should I take the food for them? ఒకవేళ ఆ రోజే గనుక ఆ యోసేపు స్థానంలో మనమెవరమైనా ఉండి ఉంటే మరి మన పనివారులలో ఎవరినైనా పంపొచ్చు కదా, వారు నన్ను ఏమాత్రం ప్రేమించరు, నేనంటే ఇష్టం లేదు వారికి నేను భోజనం ఎందుకు తీసుకొని వెళ్ళాలి అన్నట్టుగా చెప్పి ఉండేవారమేమో. Some of us, we would have said, I will take food to anybody else but not to these fellows. మరి మనలో కొంతమంది ఇలా కూడా చెప్పి ఉండేవారమేమో, మరి నేను వారికి తప్ప ఇంకెవరికైనా భోజనం తీసుకెళ్తాను కానీ వారికి మాత్రం తీసుకెళ్ళను. But Joseph did not say that. కానీ యోసేపు అలా చెప్పలేదు. His father's word, he obeyed without compulsion. బలవంతంగా కాక ఇష్టపూర్వకంగా తన తండ్రి మాటకు లోబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. You see how the miracle and the leading of God in his life unfolded because he was willing to obey God without compulsion.
మరి దేవుని యొక్క ఆ కార్యము తన జీవితంలో ఏ విధంగా దేవుడు జోక్యం చేసుకొని అతని జీవితాన్ని ముందుకు నడిపించాడో మనం చూస్తే, మరి అతడు ఏమాత్రం కూడా బలవంతంగా కాక ఇష్టపూర్వకంగా లోబడ్డాడో దాన్ని బట్టి దేవుని కార్యం అతని జీవితంలో మనం చూస్తున్నాం. The moment he obeyed and went, అతడు విధేయత చూపించి వెళ్ళిన వెంటనే, just as he expected, these brothers did not welcome him. అతడు ఆశించినట్టుగానే అతన్నేమి సాధారణంగా ఆహ్వానించలేదు అన్నదమ్ములు. The Bible says when they saw him afar off, they said, "Here comes the dreamer. Let's catch him, kill him, and see what will come of his dreams." మరి దూరం నుండి అతడు రావడం చూసే ఈ అన్నలు అంటున్నారు, అరే ఆ కలలుగానే వాడు వస్తున్నాడు, వాడిని మనం చంపి మరి వారి కలలు ఏమైపోతాయో చూద్దాం అన్నట్టుగా అనుకున్నారు. And the Bible says, as the result of his obedience, he was tied hand and foot and sold as a slave to strangers. మరి బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, అతడు చూపించిన విధేయతకు ఫలితంగా అతడు పొందుకున్న ఫలితం ఏంటంటే, మరి అతడు కట్టబడి 2 కాళ్ళు చేతులు కట్టేసి అతన్ని తెలియనటువంటి అపరిచితులైనటువంటి మరి వారికి అమ్మేసినట్టుగా మనం చూస్తున్నాం. Because of his obedience, he had to go and work as a slave in a strange land, Egypt. అతని విధేయతను బట్టి దాని ఫలితంగా అతడు ఎరగనటువంటి దేశానికి వెళ్ళి అక్కడ ఒక బానిసగా పని చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. Because of his obedience, he had to suffer shame in a strange country. అతని విధేయతకు ఫలితంగా అతడు ఎరగనటువంటి పొరుగు దేశానికి వెళ్ళి, ఎక్కడో తెలియని దేశానికి వెళ్ళి అక్కడ అవమానాలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది, నిందలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. But later Joseph said, అయితే ఆ తర్వాత యోసేపు అంటాడు, "You did not send me here, but God sent me here before you." మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, కానీ మీకంటే ముందు దేవుడే నన్ను ఈ స్థలానికి పంపి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That really caught me wondering. మరి నిజంగా ఆ మాట నేను చూసినప్పుడు అది నన్ను గట్టిగా పట్టుకుందండి. It really made me, surprised when I saw that. నేను అది చూసినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యమైంది. Obeying the Father is actually the guidance of God himself. తండ్రికి విధేయత చూపుట అన్నది వాస్తవానికి చెప్పాలంటే అది దేవాది దేవుని యొక్క ఆ నడిపింపును బట్టి అతడు ఆ విధంగా విధేయత చూపించాడు. I imagined the other way. నేను ఇంకొక విధంగా దాన్ని ఊహించుకున్నాను. If only Joseph had not obeyed his father, ఒకవేళ యోసేపు గనక తన తండ్రి మాటకు లోబడి ఉండకపోతే what would have happened? ఏం జరిగి ఉండేది? He would have never gone to Egypt. ఐగుప్తుకు అతడు వెళ్ళి ఉండేవాడే కాదు. He would have never become the prince in Egypt. ఆ ఐగుప్తుకు యువరాజు అయ్యేవాడే కాదు. He would have never saved that country. ఆ దేశాన్ని అతడు కాపాడేవాడే కాదు. He would have never saved his own family. తన కుటుంబాన్ని కూడా ఏమాత్రం రక్షించుకునేవాడు కాదు. All his exaltation, all his honor and glory began with a simple obedience without duress or compulsion. అతడు పొందుకున్నటువంటి ఘనత కానీ, అతడు పొందుకున్న మహిమ కానీ, అతనికి కలిగినటువంటి హెచ్చింపు కానీ, అతడు కేవలము దేవునికి ఏమాత్రము బలవంతంగా కాక ఇష్టపూర్వకంగా చూపిన విధేయతను బట్టే అట్టి ఫలితాలు పొందగలిగాడు. Hallelujah. హల్లెలూయా. There is another man in the Bible by the name of Jonah. యోనా అనే మరొక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. This man obeyed. ఇతడు లోబడ్డాడు. But how did he obey? కానీ ఎలా లోబడ్డాడు? Not willingly. ఇష్టపూర్వకంగా, సమ్మతిపూర్వకంగా కాదు. When God said go to Nineveh, he went to Tarshish. నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీష్కు వెళ్ళాడు అతడు. Finally he obeyed. చివరికి లోబడ్డాడు. How? ఎలా? Being swallowed by a fish and arriving in Nineveh in a vomit. మరి ఆయన ఒక చేప చేత మింగబడి ఆ చేప అతన్ని నోట్లో నుండి కక్కడం ద్వారా నినివేలో దిగాడు. Some people will obey like this. కొంతమంది ఇలా లోబడతారండి. See, if you don't obey God when God tells you to do it, and you wait for God to compel you, the way you get down into the place where God is sending you will not be very, very happy. మరి దేవుడు చెప్పిన వెంటనే నువ్వు దేవుడు చెప్పిన పద్ధతిలో లోబడి వెళ్ళకపోతే ఖచ్చితంగా దేవుడే జోక్యం చేసుకొని నువ్వు లోబడేటట్టుగా చెయ్యాలంటే నీకు అనుకూలంగా, నీకు సంతోషం కలిగించే విధంగా ఆ యొక్క ఆ చిత్తాన్ని నెరవేర్చే స్థితిలోకి నువ్వు వెళ్ళలేవు. Let's not obey like Jonah. యోనా లాగా మనం విధేయత చూపకుందుము గాక. Lord, give me the obedience of Joseph. ప్రభువా, యోసేపు వంటి విధేయత నాకు దయచేయి నాయనా. Without compelling, Lord, help me to obey you. ఎటువంటి బలవంతపు విధేయత కాక ఇష్టపూర్వకంగా, సమ్మతిపూర్వకంగా విధేయత చూపగలిగే స్థితి నాకు దయచేయి. How many of us wait for somebody to get sick in our family to obey?
మరి మనలో కొంతమంది మన కుటుంబంలో ఎవరైనా అనారోగ్య పరిస్థితి ఏర్పడితే అప్పుడు విధేయతలోకి వచ్చే విధంగా మనం కనిపెడుతుంటాం. God would have been speaking to us many years. ఎన్నో సంవత్సరాల క్రితమే దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. But many of us change our ways and obey God only after somebody gets sick in our family. కానీ మనలో చాలా మంది కేవలము మన కుటుంబంలో ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో తీవ్ర పరిస్థితిలోకి వచ్చినప్పుడే అప్పుడెప్పుడో దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని దానికి విధేయత చూపిస్తుంటాం. No. లేదండి, I will obey the Lord when he tells me without compulsion, without duress. ఆయన చెప్పిన వెంటనే అప్పటికప్పుడే ఎటువంటి బలవంతపు విధేయత కాక ఇష్టపూర్వకంగా నేను లోబడతాననే స్థితి మనకు కావాలి. Lift your hand to God and say, మీ చేయి పైకెత్తి ఒక్కసారి ప్రభుతో చెప్పండి, Lord, ప్రభువా, help me to obey you without duress and compulsion. ఏ విధమైన బలవంతపు విధేయత కాక ఇష్టపూర్వకంగా విధేయత చూపగలిగే కృప నాకు దయచేయండి. Hallelujah. హల్లెలూయా. Number 4. నాలుగవదిగా, What is the true characteristic of obedience? విధేయత యొక్క నిజమైనటువంటి గుణలక్షణం లేదా గుణగణం ఏంటి? 1 Samuel chapter 3 and verse 8. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 8వ వచనం. The Bible says, the Lord called Samuel again the third time, and he arose and went to Eli and said, Here I am, for you did call me. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిని అనగా. This is a very interesting story. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి సంఘటన. Who is this boy? ఈ బాలుడు ఎవరు? The Bible says he had just been weaned from his mother. మరి బైబిల్ సెలవిస్తున్న మాట, అప్పుడే పాలు విడిచాడు, తన తల్లి వద్ద పాలు విడిచిన బిడ్డడు. As a little child he was left in the tabernacle. అంత చిన్న పసి బాలుడుగా ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క ఆలయంలో అతడు విడిచిపెట్టబడ్డాడు. The Bible says he did not know the Lord yet. ఇంకను అతడు యెహోవాను ఎరిగి ఉండలేదు అని బైబిల్ But తెలియజేస్తుంది. though he did not know the Lord yet, he knew one thing, how to obey. అతడు ప్రభువును ఎరిగి ఉండనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువుకు ఎలా లోబడాలో మాత్రం ఎరిగి ఉన్నాడు. The Bible says when he heard it, not first time, not second time, even third time, he went there when 2 times prior was a failure. మరి అంతకు మునుపు 2 సార్లు దేవుడు పిలిచినప్పుడు కూడా అతడు విఫలమైపోయిన పరిస్థితిలో కూడా 3వసారి కూడా మళ్ళీ వెళ్ళి ఆ ఏలీని దర్శిస్తున్నాడు. If one of us were like Samuel there sleeping, అక్కడ మనలో ఎవరమైనా సమయంలాగా అక్కడ నిద్రపోతున్నట్లయితే, first time waking up when we are sleeping is a miracle. మొదటిసారి మనం నిద్రలో ఉన్నప్పుడు లేవటమే ఒక అద్భుతం. And second time is not possible. రెండవసారి ఇక సాధ్యమే కాదు. Third time can't imagine. మూడవసారి అంటారా, ఇక మనం ఊహించుకోలేం అసలు. We would say, this old fellow, he is blabbering something in his sleep and he is calling me by name. Why should I go to him? Every time I go to him, he is saying, not me, not me, not me. జనాలు ఏమనుకుంటారంటే, ఈ ముసలివాడు పడుకొని మరి ఏదో కలవరిస్తూ నా పేరును పిలుస్తున్నాడు మాటిమాటికి, ఎందుకు అతడికి ఏం పని లేదు, నన్నెందుకు పిలుస్తాడు, ఈ కలవరించి నన్ను పిలుస్తున్నాడు ఏంటన్నట్టుగా అతని మీద సనగడం గునగడం చేస్తుంటాం. But the Bible says, కానీ బైబిల్ సెలవిస్తుంది, Samuel obeyed the Lord with delight. సమూయేలు ఉత్సాహంగా లేదా సంతోషభరితంగా విధేయత చూపించాడు. That's the 4th characteristic of true obedience. నిజమైనటువంటి విధేయత యొక్క 4వ గుణలక్షణం అది. Are we obeying with delight? మనము సంతోషంతో దేవునికి విధేయత చూపిస్తున్నామా? Some of us obey. మనలో కొంతమంది లోబడతాం, విధేయత చూపిస్తాం. After obeying we get very sad. కానీ విధేయత చూపించిన తర్వాత చాలా విచారపడతాం, బాధపడతాం. Let me come to this example of the father asking for water or mother asking for water. ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ నీళ్లు కావాలి, నీళ్లు తీసుకురమ్మని బిడ్డను అడిగినటువంటి ఆ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. You are busy with something. మీరు ఏదో పనిలో బిజీగా ఉన్నారు, You are sleeping. మీరు నిద్రపోతున్నారు. Amma, Amma. get me some water. అమ్మా నాకు కొన్ని నీళ్ళు తీసుకురా అమ్మ తల్లి. Chumma iruma, be quiet. ఊరికే నిశ్శబ్దంగా ఉండమ్మా. But the sound is coming again. Bring water, bring water. అమ్మ బిడ్డ కొన్ని నీళ్లు తీసుకొని రా అమ్మా అని మళ్ళీ స్వరం వినబడుతుంది. You are always disturbing me. ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తుంటావు, గలిబిలి చేస్తుంటావు. Amma, bring water, bring water. అమ్మా కొన్ని నీళ్లు తీసుకొని రా బిడ్డ. What to do? You put your blanket away, take a glass of water, and the way you put it on the table, half of the water will pour out.
ఎలా చేస్తామంటే మనము సరే ఇక తప్పదన్నట్టుగా ఆ బ్లాంకెట్ నా కాళ్ళతో తన్నేసి బలవంతంగా లేచి వెళ్ళి ఆ గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి ఆ టేబుల్ మీద ఎలా పెడతామంటే ఆ గ్లాస్ని, అందులో గ్లాస్లో ఉన్న నీళ్లు సగం కింద పడిపోతాయి. అంత కోపంగా అక్కడ పెట్టేస్తాం టేబుల్ మీద. Get your water. తీసుకో, నీళ్లు తీసుకో. Always disturbing me. ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుంటాం. But you ask them, you are not obeying your mother, you are not obeying your father. Oh, I obeyed. You ask her, I gave her water. మరి మీరు విధేయత చూపిస్తున్నారా మీ తల్లిదండ్రుల కంటే? మీరు అడగండి, మా అమ్మను మా నాన్నను అడగండి, నేను నీళ్ళు అడిగితే ఇచ్చాను అంటారు. Yes, you obeyed. అవును, మీరు లోబడుతున్నారు, విధేయత చూపిస్తున్నారు. But how did you obey? కానీ ఎలా లోబడుతున్నారు? With joy? సంతోషంగా లోబడుతున్నారా? With delight? సంతోషంగా ఉత్సాహంగా లోబడుతున్నారా? Or with sadness? లేదా విచారంతో దుఃఖంతో లోబడుతున్నారా? When God expects us to obey Him, He does not ask us to obey Him with sorrow. దేవుడు మనం ఆయనకు విధేయత చూపించాలని కోరుకుంటున్నప్పుడు మనము విచారంతో దుఃఖంతో బలవంతంగా లోబడటం ఆయనకు ఇష్టం లేదు. Psalm 119 verse 14 says, 119వ కీర్తన 14వ వచనం చెప్తుంది, I have rejoiced in the way of your testimonies as much as in all riches. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. I rejoiced in your commandments when I heard them. నీ యొక్క ఆజ్ఞలను నేను ధ్యానించినప్పుడు, నీ త్రోవలను నేను ధ్యానించినప్పుడు నేను సంతోషించి తిని అంటున్నాడు, హర్షించేదను అంటున్నాడు. Apostle Paul wrote, అపోస్తలుడైన పౌలు గారు రాశారు, don't give out of necessity or by compulsion, but give out of a glad heart, for God loves a cheerful giver. ఏదో అవసరతను బట్టో లేదా ఏదో బలవంతంగా కాక ఉత్సాహముగా ఇచ్చువాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఉత్సాహంగా ఇవ్వండి అని పౌలు గారు చెప్తున్నాడు. In Tamil, in Telugu it is utchagam, but in English it says cheerful heart. That means happily you give. సంతోషముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. not obeying God out of sorrow. మరి విచారంతో బాధతో కాదు దేవునికి లోబడేది, happily. సంతోషంగా I'm లోబడాలి. so happy to obey you, Lord. ప్రభువా, నేను నీకు విధేయత చూపడంలో నేను చాలా It gives సంతోషిస్తున్నానయ్యా. me joy to obey you. నీకు లోబడుట నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందయ్యా. How many of you will say tonight, ఈ రాత్రి మీలో ఎంతమంది చెప్తారా మాట? Lord, I will obey you with joy? ప్రభువా, సంతోషంతో ఆనందంతో నీకు లోబడతానయ్యా. Can you lift up your right hand and say this small prayer? మీరు కుడి చేయి పైకెత్తి ఒక్కసారి చిన్న ప్రార్థన చెప్తారా? Lord, ప్రభువా, give me the grace to obey you with delight. సంతోషంతో నీకు విధేయత చూపే ఆ కృపను, అట్టి కృపను నాకు దయచేయ. Number 5. ఐదవదిగా, How does God want us to obey Him? మనము దేవునికి ఏ విధంగా లోబడాలని కోరుచున్నాడు? In Galatians chapter 1 verse 15 to 17. గలతీ పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 17 వరకు మనం చూసినట్లయితే, The Bible says, let me read verse 16, the second part. Immediately I did not confer with flesh and blood. అక్కడ 16వ వచనంలో చివరి భాగంలో మనం చూసినట్లయితే, మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. I did not confer with flesh and blood. రక్త మాంసములతో నేను సంప్రదించలేదు అన్నట్టుగా చెప్తున్నాడు. And he says, I did not go to Jerusalem where the apostles were. అపోస్తలులు ఉన్నటువంటి యెరూషలేముకి కూడా నేను వెళ్ళలేదు. I immediately obeyed God and went to Arabia. నేను వెంటనే దేవునికి విధేయత చూపించి అరేబియా ఆ ప్రాంతానికి వెళ్ళి ఉన్నాను. Fifth characteristic of true obedience. మరి నిజమైనటువంటి విధేయతకు, అసలైన విధేయతకు ఉన్నటువంటి 5వ గుణలక్షణం ఏంటంటే, obeying God without discussion. ఏ విధమైనటువంటి సంప్రదింపులు లేకుండా, ఏ చర్చించకుండా విధేయత చూపుట. Paul never discussed with his own flesh and blood whether he has to obey God's word or not. దేవుని మాటకు నేను లోబడాలా వద్దా అని పౌలు తన రక్త మాంసములతో కూడా ఆయన చర్చించుకోలేదు. Flesh and blood means your own family. రక్త మాంసములు అంటే నీ సొంత కుటుంబం, నీ కుటుంబ సభ్యులు. The Bible says he never discussed with his people whether he should obey God. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, పౌలు గారు ఎప్పుడు కూడా తన సొంత వారితో, కుటుంబంతో కూడా సంప్రదించలేదట. He did not discuss with the apostles whether God was speaking to him or not. దేవుడు తనతో మాట్లాడుతున్నాడా లేదని అపోస్తుల వద్దకు వెళ్ళి వారిని కూడా సంప్రదించలేదు. Without discussion, he just obeyed God immediately. ఎవరిని సంప్రదించకుండా, ఎవరితో చర్చించకుండా వెంటనే అతడు విధేయత చూపించి ఉన్నాడు. And look at how God honored his obedience. దేవుడు అతని విధేయతను ఏ విధంగా ఘనపరిచి ఉన్నాడో చూడండి. The Lord made him once a destroyer of the kingdom of God to become
the greatest apostle in the kingdom of God. ఒకానొకప్పుడు దేవుని రాజ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్న ఇతన్ని దేవుడు ఎన్నుకొని మరి దేవుని రాజ్యాన్ని స్థాపించే వ్యక్తిగా A ఎన్నుకున్నాడు. man who was once feared by the church became the most favored of the church. సంఘాన్ని భయపెట్టినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు సంఘము అతిగా ఇష్టపడే ఒక వ్యక్తిగా మార్చింది. God used him to write the maximum number of books in the New Testament. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఎక్కువ శాతం గ్రంథాలని రాయడానికి దేవుడు పౌలు గారిని వాడుకున్నాడు. God did mighty miracles through him. అతని ద్వారా దేవుడు బలమైనటువంటి అద్భుత కార్యములు మహత్కార్యములు చేసి What ఉన్నాడు. is the reason? కారణం ఏంటి? He obeyed. అతడు లోబడ్డాడు, But విధేయత he చూపించాడు. obeyed without discussion. ఎవరితో సంప్రదించకుండా, ఎవరితో చర్చించకుండా లోబడ్డాడు. He obeyed the voice of God all by himself. తనకు తానుగా నిర్ణయించుకొని దేవునికి లోబడ్డాడు. So many times we kind of commit sin without discussing with anybody. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇతరులతో సంప్రదించకపోతే వారిని వారితో We commit sin without discussing with anybody. మరి ఎవరితో సంప్రదించకుండా మనం పాపం చేస్తుంటాం. Is there anybody here who went to your father and said, "Daddy, can I smoke a cigarette?" డాడీ నేను సిగరెట్ తాగొచ్చా అని ఎవరితోనైనా చర్చించి పాపం చేస్తారా? Did you go to your మీ డాడీ father? దగ్గరికి వెళ్ళి చర్చించి పాపం చేస్తారా? Did you ever go to your mother and discuss whether drinking is good or not? మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ తాగడం అనేది ఆ తాగుడు అలవాటు మంచిదేనా కాదా అని ఎప్పుడైనా సంప్రదించావా? Did you ever go to your father or mother or family members or friend and discuss to commit some heinous crime or sin? ఏదైనా తీవ్రమైనటువంటి నేరం కానీ ఒక పాపం కానీ చేయడానికి ఎవరినైనా నీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరితో పెద్దలతో వెళ్ళి సంప్రదించి వారితో చర్చించి ఆ పాపం చేసావా? Did we go and discuss with our family members about some secret sin we did? మనం చేసినటువంటి ఏదో మరి రహస్య పాపం గురించి మన తోటి కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా మనం సంప్రదించామా లేదా వారితో చర్చించామా? For sinning we don't discuss. పాపం చేయడానికి ఎవరితో చర్చించం. But when God's word comes, immediately you want to discuss with everybody. కానీ దేవుని వాక్యం వచ్చిన వెంటనే మిగిలిన వారు అందరితో చర్చించడానికి ప్రయత్నం చేస్తుంటాం. What is my uncle saying? మా అంకుల్ ఏమంటాడు చూద్దాం. What is my grandfather saying? మా తాతగారు ఏమంటారో చూద్దాం. What is my mother and father are saying? నా తల్లిదండ్రులు ఏం చెప్తారో చూద్దాం. What is this friend saying, that friend saying? ఆ పలానా స్నేహితుడు ఈ పలానా స్నేహితురాలు ఏం చెప్తుందో చూద్దాం. If God has spoken to you, దేవుడే గనుక నీతో మాట్లాడి ఉంటే, if God has led you, దేవుడే గనుక నిన్ను నడిపిస్తే, God expects you to obey without discussion. ఏ మాత్రము ఎవరితో చర్చించకుండా వెంటనే విధేయత చూపించాలని నిన్ను దేవుడు కోరుచున్నాడు. Hallelujah. Hallelujah. Look at the disciples. ఆ శిష్యులను చూడండి. Jesus, when he called them, "Follow me," they discussed with nobody. They immediately left their nets and followed Jesus. యేసుక్రీస్తు వారు ఆ శిష్యులను పిలిచినప్పుడు వారు ఎవరితో ఇతరులతో చర్చించకుండా, మాట్లాడకుండా, సంప్రదించకుండా వెంటనే వారి వలలు విడిచిపెట్టి యేసును వెంబడించారు. They left their father, they left their boat, they left their nets, they left their fish, everything, and followed Jesus. వారి తండ్రిని విడిచిపెట్టారు, వారి వలల్ని విడిచిపెట్టారు, వారి చేపల్ని విడిచిపెట్టారు, వారి సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించారు. And what did Jesus do? అప్పుడు యేసు ఏం చేశాడు? He took them to the ends of the earth and used them for his glory. దేవుడు వారిని భూదిగంతాల వరకు తీసుకొని వెళ్ళి ఆయన మహిమ కొరకు వాడుకున్నాడు వారిని. Hallelujah. హల్లెలూయా. Lift your hands, my dear brothers and sisters. ప్రియమైన స్నేహితులారా, ఒక్కసారి మీ చేతులు పైకెత్తండి. Lord, give me the grace to obey without discussion. ప్రభువా, ఎవరితో చర్చించకుండా, ఆలోచించకుండా నేను నీకు విధేయత చూపగలిగే కృప నాకు దయచేయ. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Number 6. ఆరవదిగా Acts chapter 5 verse 29. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం. Acts 5:29. అపోస్తల కార్యము 5:29. Then Peter and the other apostles answered and said, "We ought to obey God rather than man." అక్కడ అందుకు పేతురును కడమ అపోస్తులను మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలెను కదా. This incident has a background in verse 17 to 20. ఈ సంఘటనలో 17వ వచనం నుండి 20వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ జరిగిన సంఘటన. There you see in verse 18 how the enemies of the apostles caught them and put them in prison. మరి అపోస్తులకు ఉన్నటువంటి శత్రువులైనటువంటి వారిని వారి చొక్కాలు పట్టుకొని ఏ విధంగా వారిని ఈడ్చుకొని వెళ్ళి చెరసాలలో పెట్టారో మనం చూస్తున్నాం. In the night the Lord sent his angel and opened the prison and
took them out. రాత్రి వేళ దేవుడు తన దూతను పంపి వారి ఆ చెరసాల ఆ తలుపులు తెరిచి వారిని బయటికి తీసుకొచ్చాడు. Verse దేవుడు 20 says, 20వ వచనం చెప్తుంది, the Lord said, go stand and speak in the temple to the people all these words of life. ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. On the one side, there is a crowd that is saying, don't preach. ఒక వైపేమో నువ్వు ఏమాత్రము ప్రకటన చేయవద్దు, వాక్యం చెప్పవద్దని ఆటంకపరుస్తున్న గుంపున్నారు. On the other side, God is saying, go and preach. మరొక వైపేమో దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ప్రకటించమంటున్నాడు. On the one side, people are threatening the apostles that they will kill them if they preach. ఒక వైపేమో మీరు ప్రకటించినట్లయితే, యేసునామం పేరిట ప్రకటించినట్లయితే మిమ్మల్ని చంపేస్తామన్నట్టుగా బెదిరిస్తూ ఉన్నారు. But God says, go to the temple in a public space and speak about Jesus. అయితే దేవుడేమో మరి బాహటంగా మరి ప్రజలందరూ గుమికూడుతున్నటువంటి చోటికి వెళ్ళి ఆ మందిరంలో, ఆ మందిర ప్రాంగణంలో దేవుని వాక్యాన్ని ప్రకటించమంటున్నాడు. If we were in that situation, who will we obey? అటువంటి స్థితిలో కనుక మనము ఉంటే మనలో ఎవరం లోబడి ఉండేవారం? But the Bible says, the apostle said, we would rather obey God than man. అయితే బైబిల్ సెలవిస్తున్న మాట అక్కడ అపోస్తులు అంటున్నారు, మేము మనుషులకు లోబడుట కాదు కానీ మేము దేవునికి లోబడతాం. What does it mean? దాని అర్థం ఏంటి? Number 6, 6వదిగా, true obedience is obeying without dread or fear. ఏమాత్రము భయము కలవరము లేకుండా, భయం లేకుండా నేను దేవునికి విధేయత చూపిస్తాను. Obeying without dread, without fear. భయము లేకుండా నేను దేవునికి విధేయత చూపిస్తాను. Hallelujah. భయపడకుండా దేవునికి విధేయత చూపిస్తాను. Hallelujah. హల్లెలూయా. What were they saying? వారు ఏమంటున్నారు? We have only one person we will be afraid. మరి మేము భయపడదగిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు మాకు. We fear God. మేము దేవునికి భయపడతాం. Hallelujah. హల్లెలూయా. You see, when we are having the fear of God, we will not be overcome by the fear of man. మనము దేవుని యొక్క భయమును ఎప్పుడైతే కలిగి ఉంటామో మనము మనుషుల భయం చేత మనము జయించబడం. When we don't have the fear of God, we'll fear everybody. మనం ఒకవేళ దేవుని భయం లేకుండా ఉన్నాం అనుకోండి, మిగిలిన వారు అందరికీ భయపడుతుంటాం. Look at these disciples. ఈ శిష్యులను చూడండి. They left everything. They had nothing. No name, no property, nothing. వారు సమస్తమును విడిచిపెట్టారు. వారికి పేరు లేదు, ప్రఖ్యాతలేమి, వారు ప్రఖ్యాతిగాంచిన వారు కాదు, వారికి ఏమీ లేదు. They did not have silver or gold, no money. వారు వెండి బంగారములు లేవు, వారి వద్ద ధనము లేదు. They had no human backing, political backing, nothing. మరి మానవ సంబంధమైనటువంటి బలము గాని లేదా రాజకీయ బలము గాని లేదు వెనక. They did not know any great persons, for them to support them or to cover them. వారికి సపోర్ట్ చేయడానికి, వారికి సహాయం చేసి వారిని ఆదుకోవడానికి కూడా ఎవరు పెద్దవారు అన్నట్టుగా పెద్ద దిక్కేమీ లేదు. But the Bible says, అయితే బైబిల్ in సెలవిస్తుంది, spite of all the threatening that was happening, ఇటువంటి బెదిరింపులన్నిటిని మధ్యన, ఈ బెదిరింపులు జరుగుతున్నటువంటి మధ్యన, వాటి మధ్యన the Bible says they obeyed God without fear. ఏ మాత్రము భయపడకుండా వారు దేవునికి విధేయత చూపించారు. Hallelujah. హల్లెలూయా. If you read the story of Shadrach, Meshach and Abednego, they almost did the same thing. షడ్రక్, మేషక్, అబేద్నెగోల ఆ సంఘటన మీరు చూసినట్లయితే ఆ విషయం కూడా మనకు అదే బోధిస్తుంది. They were not afraid of the king's decree, but they went and stood and did not bow down before his idol. వారు రాజు ఆజ్ఞకు లోబడకుండా, మరి ఆ రాజాజ్ఞకు భిన్నంగా వారు ఆ యొక్క ప్రతిమకు మొక్కకుండా అక్కడ నిలబడ్డారు. Look at Daniel, same boldness he had. దానియేలును చూసినట్లయితే అతడు కూడా అటువంటి ధైర్యాన్నే కలిగి ఉన్నాడు. When the rule was given that no one should pray for the next 30 days, he went on and prayed like always 3 times a day towards Jerusalem. తర్వాత 30 దినములు ఎవరు కూడా వేరే ఏ దేవునికి మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదని ఆ యొక్క శాసనము జారీ చేయబడినటువంటి ఆ పరిస్థితి తెలుసుకొని కూడా అతడు రోజు వలె ఆయన ఆ యెరూషలేం వైపు కిటికీ తెరిచి ముమ్మారు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. They did not fear man, they feared God. వారు మనుషునికి భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డారు. And what happened? ఏం జరిగిందండి? When Shadrach, Meshach and Abednego stood without fearing man but feared God, the Bible says God himself came down and saved them from the fire. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మనుషులకు భయపడకుండా దేవునికి భయపడి దేవుని కొరకు నిలబడ్డారు కనుక దేవుడే స్వయంగా జోక్యం చేసుకుని ఆయనే దిగి వచ్చి వారిని కాపాడి ఉన్నాడు, రక్షించి ఉన్నాడు. When Daniel stood boldly without the fear of man, the Bible says God sent his angel and shut down the mouths of lions. దానియేలు
దేవునికి భయపడి దేవుని మాటకు భయపడి దేవునికి భయపడి లోబడకుండా మనుషులకు భయపడకుండా ఆ పరిస్థితులకు భయపడకుండా దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డందుకు దేవుడే దూతను పంపించి ఆ యొక్క సింహముల నోళ్లను మూసి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Are you ready to fear God? Obey God without fear? భయపడకుండా దేవునికి విధేయత చూపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి Lift up your hand and say, Lord, give me the obedience to obey you without dread and fear. మీరు చేయి పైకెత్తి ప్రభుకి ఇలా ప్రార్థించండి. ప్రభువా, ఏమాత్రం భయపడకుండా, భయం అనేది లేకుండా నేను నీకు విధేయత చూపగలిగే కృప నాకు దయచేయండి. I will only fear you. కేవలం నేను నీకు మాత్రమే భయపడతానయ్యా. I will not be afraid of man. నేను మనుషునికి భయపడనయ్యా. The Bible says the fear of man will bring a snare. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే మనుషులకు భయపడినట్లయితే అది మనకు ఉరి వంటిది అంటున్నాడు. It brings a snare. It puts you into trouble. అది నిన్ను శ్రమలోకి నెడుతుంది, నీకు ఉరి కలుగుతుంది. Lord, give me the fear of God. ప్రభువా, దేవునికి భయపడే స్థితి నాకు దయచేయి. Hallelujah. హల్లెలూయా. Obedience without dread. భయము లేకుండా దేవునికి విధేయత చూపుట. Finally, చివరిగా number 7, how do you obey God? ఏడవదిగా మనం దేవునికి ఎలా విధేయత చూపించాలంటే Philippians chapter 2, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ verse అధ్యాయం 8. 8వ వచనం. He was found in the fashion of a man, yet humbled himself and became obedient unto death, even the death of the cross. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. This talks about the obedience of Jesus. యేసు క్రీస్తు వారి యొక్క విధేయతను గురించి ఈ లేఖనం తెలియజేస్తుంది. How did Jesus obey? యేసు ఎలా లోబడ్డాడు? He obeyed without demanding anything. ఏమి ఆశించకుండా ఆయన విధేయత చూపించాడు. True obedience is obeying without demands. నిజమైనటువంటి విధేయత అన్నది ఏ విధమైన ఆశలు లేకుండా, ఏది ఆశించకుండా లోబడే విధంగా ఉంటుంది. Without demanding anything. ఏమి కావాలని ఆశించకుండా, డిమాండ్ చేయకుండా లోబడుతుంది. That is true obedience. అది నిజమైనటువంటి విధేయత. Jesus did not demand anything in order to obey his Father. ఆయన తండ్రికి లోబడటానికి యేసుప్రభు వారు నాకు ఇది ఇలా ఫలానా ఇది కావాలి అని ఏమి డిమాండ్ చేయలేదు, ఏది కోరుకోలేదు. Lord, if you give this, I will obey. If you do that, I will obey. No demands. తండ్రి, నువ్వు ఇలా చేసినట్లయితే, లేదా నువ్వు నాకు ఫలానాది ఇలాగ ఇచ్చినట్లయితే నేను నీకు విధేయత చూపిస్తానని ఏ విధమైన షరతులు పెట్టలేదు. No. లేదండి. The Bible says how far he went for obedience was he obeyed unto death. బైబిల్ తెలియజేస్తున్న మాట ఏంటంటే విధేయతలో ఆయన ఎంత ముందుకు వెళ్ళాడంటే మరణము పొందునంతగా విధేయత చూపించాడు. In other words, there was no limit for his obedience. మరొక మాటలో చెప్పాలంటే ఆయన విధేయతకు ఎటువంటి హద్దులు, పరిమితులు లేవు. Even if it is the cross, I will obey. సిలువ అయినా సరే నేను లోబడతాను. Sometimes we put limits to our obedience. కొన్నిసార్లు మన విధేయతకు మనం కొన్ని పరిమితులు, కొన్ని హద్దులు పెట్టుకుంటాం. We say, Lord, I will obey you, but you do this, you save me, you give this, then I will obey. ప్రభా, నేను నీకు లోబడతాను, విధేయత చూపిస్తాను, కానీ ఇదిగో నువ్వు ఇలా చెయ్యాలి, ఇది నాకు ఇవ్వాలి, ఇలా ఈ విధంగా నాకు సహాయం చేసి నన్ను ఆదుకుంటే నేను నీకు If లోబడతాను. you deliver me, I will obey you. నువ్వు నన్ను విడిపిస్తే, రక్షిస్తే నేను నీకు విధేయత The చూపిస్తాను. Father never delivered him from the cross. మరి తండ్రి యేసు ప్రభు వారిని సిలువ నుండి ఏమాత్రం కాపాడలేదు, But in విడిపించలేదు. spite of that, he అయినను obeyed. అయినను అతడు విధేయత చూపించాడు. How many of us can obey like Jesus? యేసు వలె ఎంతమంది మనం విధేయత I చూపగలం? don't demand my life, Lord. ప్రభువా, నా జీవితం, నా ప్రాణం కావాలని నేను డిమాండ్ చేయనయ్యా, కోరుకోనయ్యా. I don't demand any comfort. ఏ ఆ సౌకర్యం నాకు కావాలని నేను డిమాండ్ I'm చేయనయ్యా. not demanding any rescue. ఏ విధంగా నాకు కాపాడబడాలని నేను కోరుకోనయ్యా. I don't demand a blessing. నాకు ఆశీర్వాదం కావాలని నేను కోరుకోనయ్యా. Lord, I just obey you without any demanding. ఏ విధమైన కోరికలు, ఆశలు లేకుండా నీకు విధేయత చూపిస్తానయ్యా. Lord, to do your will is my food and my meat and my drink. నీ చిత్తము జరిగించుటయే నాకు భోజనమును పానమునై ఉన్నది ప్రభువా. Hallelujah. హల్లెలూయా. If it is your will, let this cup pass from me. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనివ్వు. But not my will, yours, Lord. అయినను నా ఇష్టం, నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక. Obeyed unto the death of the cross. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు. What is our limit for obedience? మన విధేయతకున్న పరిమితులు ఎలా ఉన్నాయి? Lord, I'll obey you till the end. ప్రభువా,
అంతం వరకు నీకు విధేయత Can we చూపిస్తానయ్యా. lift up our hands and say this? ఒక్కసారి చేయి పైకెత్తి చెప్పుదామా? Lord, ప్రభువా, help me to obey you without demanding anything. ఏ విధమైనటువంటి ఆశలు లేకుండా, ఏది ఆశించకుండా, ఏది కోరుకోకుండా నీకు విధేయత చూపించగలిగే విధంగా నాకు సహాయం చేయి నాయనా. Every way you lead me, I will obey you. నువ్వు ఏ విధంగా నన్ను నడిపించినా నేను నీకు విధేయత చూపిస్తానయ్యా. Whatever you tell me, I will obey you. నువ్వు నాకు ఏది చెప్పినా నీకు విధేయత చూపిస్తానయ్యా, Whatever జరిగిస్తానయ్యా. way you take me, I will obey you. ఏ విధానంలో నువ్వు నన్ను తీసుకొని వెళ్ళినా నీకు విధేయత చూపిస్తానయ్యా. Whatever pathway you guide me, I will obey you. ఏ మార్గం గుండా, ఏ విధంగా నన్ను నడిపించినా నేను వెళ్ళటానికి సిద్ధపడతానయ్యా, లోబడతానయ్యా. Teach me to obey you, Lord. నీకు విధేయత చూపుట నాకు నేర్పించు నాయనా. Hallelujah. హల్లెలూయా. Shall we stand up in the presence of God? ఒకసారి అందరం దేవుని సన్నిధానంలో లేచి నిలబడదామండి. Lord, help me to learn obedience. ప్రభువా, విధేయత నేర్చుకొనుటకు నాకు సహాయం చేయండి. Obeying without delay. ఏ విధంగా ఆలస్యం చేయకుండా నేను లోబడుటకు సహాయం చేయండి. Obeying without doubting. ఏ మాత్రం సందేహించకుండా, అనుమానించకుండా లోబడుటకు విధేయత Obeying చూపుటకు సహాయం చేయండి. without duress and compulsion. నాయనా, బలవంతంగా లోబడే స్థితి నాకు వద్దు నాయనా. Obeying without distress or unhappiness. నాయనా, సంతోషం లేకుండా, మరి దుఃఖవదనంతో, విచారంతో నేను లోబడే స్థితి నాకు వద్దు నాయనా. Lord, give me the grace to obey without discussion. ఏ మాత్రము నాయన సంప్రదించకుండా, ఎవరిని సంప్రదించకుండా, ఎవరితో చర్చించకుండా నీకు లోబడే స్థితి నాకు కావాలి. Obeying without dread and fear. భయం లేకుండా, బెరుకు లేకుండా నీకు లోబడే స్థితి నాకు రావాలయ్యా. Obeying without any demands. ఏ విధమైన ఆశలు, కోరికలు లేకుండా నీకు లోబడాలయ్యా. Give me the grace to obey. అట్టి కృపను ఈ రోజు నాకు దయచేయండి. How many of you can say that tonight? మీలో ఎంతమంది ఈ రాత్రి ఆ ప్రార్థన Lift చేస్తారు? your hands to God and say, మీ చేతులు ప్రభు తట్టుకెత్తి చెప్పండి, Lord, ప్రభువా, today I commit myself to obey you. ఈ రోజు నన్ను నేను నీకు విధేయత చూపించడానికి అప్పగించుకుంటున్నాను. Let your will be done in my life. నా జీవితంలో నీ చిత్తమే జరుగును గాకయ్యా. I totally commit myself to you. నన్ను నేను సంపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నానయ్యా. Whatever way you lead me, ఏ విధానంలో నన్ను నడిపించినప్పటికీ, wherever you take me, నన్ను ఏ స్థలంలోకి తీసుకొని పోయినప్పటికీ, whatever you tell me, నాకు నువ్వు ఏది చెప్పినప్పటికీ I will obey you, Lord. నేను నీకు విధేయత I చూపిస్తాను. will obey you, Lord. నీకు విధేయత చూపిస్తానయ్యా. I will obey you, నీకు Lord. లోబడతానయ్యా. Open your mouth and say a prayer to the Lord. మీ నోరులు తెరిచి ప్రార్థన ప్రభుతో చెప్పండి. Open your mouth and say a prayer to the Lord. మీ నోరులు తెరిచి ప్రభుతో ఈ ప్రార్థనలో చెప్పండి. Lord, ప్రభు, from today, ప్రభువా, ఈ నాటి నుండి, help me నేటి to నుండి obey you. నాయనా నీకు లోబడుటకు Help నాకు me to సహాయం obey చేయి. you with all my heart. నా పూర్ణ హృదయంతో నీకు విధేయత చూపించటకు నాకు సహాయం చేయి. Help me to obey you with all my strength. నా పూర్ణ బలముతో నీకు విధేయత చూపించే కృప నాకు దయచేయి. Help me to obey you, Lord, with all my mind. నా పూర్ణ మనసుతో నీకు విధేయత చూపించటకు నాకు సహాయం చేయండి Open ప్రభు. your mouth and start praying to the మీ Lord. నోరు తెరిచి ప్రభుకు ప్రార్థించడం ప్రారంభించండి. Hallelujah. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న అందరూ కూడా విధేయత కలిగి ఉండటం. ఈ 2 దినాలు ఈ ఉద్యోగ కూడికల్లో ప్రభు మరొకసారి మనతో మాట్లాడాడు. ప్రభు, నాలో అవిధేయత తొలగించండి, మీ మనస్సు నాలోకి ఇవ్వండి అని అందరం మరణం వరకు అవిధేయత చూపించడానికి, దేవుడు మనల్ని విధేయులుగా సిద్ధపరచడానికి ఈరోజు మనం దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు నాకియుమయా. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు నాకియుమయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు మాకియుమయా. అవిధేయత తొలగించుమయా,